మేషరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వాన్ని బట్టి, వీరిద్దరి జాతకాన్ని బట్టి ఇరువురికి 100కి 38% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకోవాల్సి వస్తుంది, గొడవలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి కంపాటబిలిటీ చూసుకునే ముందు ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేష లేదా వృషభ రాశిలో కనుక జన్మించినట్లయితే అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాన్ని జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవటం ముఖ్యమండి. వీరిద్దరికీ కేవలం 38% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకునే ముందు ఆలోచించాలి. ఇక మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే మ్యాచెస్ ఏవంటే, అంటే 70% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే మిథున రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి, ధనస్సు రాశి అండి. ఈ 5 రాశుల్లో జన్మించిన వారు మీకు బాగా సరిపోతారండి, వారి మనస్తత్వాన్ని బట్టి జాతకాన్ని బట్టి కూడా. 50% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే, అంటే అబోవ్ యావరేజ్ మ్యాచెస్ ఏవంటే కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అండి. ఈ 3 రాశుల వారు మేషరాశి వారికి అబోవ్ యావరేజ్ మ్యాచెస్గా చెప్పవచ్చు. అంటే 50% లేదా 50% కంటే ఎక్కువ అనుకూలం. యావరేజ్ మ్యాచెస్ ఏవంటే, అంటే సాధారణ మ్యాచెస్ మేషరాశి, మకర రాశి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి మేషరాశి వారికి 40% లేదా 40% కంటే ఎక్కువ అనుకూలం. బిలో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే కర్కాటక రాశిలో జన్మించిన వారండి. మీకు వారికి 40% కంటే తక్కువ కుదురుతుంది. మీ మనస్తత్వానికి బాగా సరిపోయేవారైతే మిథున, సింహ, తుల, కుంభ, ధనస్సు అండి. ఈ మేషరాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి పొంతన అనేది 100కి ఎంత శాతం అనుకూలమో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.